హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మి ప్రాపర్టీస్. ఈ రోజు వచ్చేసి ఫుల్ గా డెవలప్మెంట్ అయిన ఒక మంచి ప్రాపర్టీ మీకు చూపించడానికి వచ్చాను. లొకేషన్ చూసుకుంటే గనక ఇది వచ్చేసి మనకి సాగర్ హైవేలో ఆదిపట్ల మున్సిపాలిటీలో కొంగర్కలాన్ విలేజ్ ఆనుకొని ఈ ప్రాజెక్టు చాలా బాగా డెవలప్ చేశారు. మీ డెవలప్మెంట్స్ అని కూడా చూడొచ్చు. సువర్ణ లక్ష్మి డెవలపర్స్ వారు ప్రజెంట్ చేస్తున్న క్యాస్వి ఈ సిటీ అనే ఈ యొక్క ప్రాజెక్ట్ పేరు అన్నమాట. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు టోటల్ కూడా 16 acres లో డెవలప్ చేశారు. చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఇచ్చేసారు. ఆల్రెడీ సీసీ రోడ్స్ వేసేసారు. ఎవెన్యూ ప్లాంటేషన్ కావచ్చు, మనకి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కావచ్చు, అండర్ గ్రౌండ్ వాటర్ కనెక్షన్ అండ్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కూడా ఇచ్చేసారు. ఆల్మోస్ట్ మీరు చూసుకుంటే గనక టోటల్ డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోయి సేల్స్ కి రెడీగా ఉంది. ఆల్మోస్ట్ దీంట్లో 90% సేల్స్ అనేది సోల్డ్ అవుట్ ఉంది. సో దీనికి కంటిన్యూషన్ లో ఎక్స్టెన్షన్ కూడా వచ్చింది. సో దీని గురించి మరిన్ని వివరాలు ఈ యొక్క ప్రాజెక్ట్ కి సంబంధించిన పివి శ్రీనివాస్ గారు మనతో జాయిన్ అయ్యి ఫుల్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. సో ప్రాజెక్ట్ మొత్తం చూసాము. డెవలప్మెంట్ అయితే ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయింది. చాలా బాగుంది. ఇండ్లకు ఆనుకోని ఉంది. మనకి ఇక్కడ నుంచి ఇండ్లు కనిపిస్తున్నాయి జస్ట్ పక్కనే. సో ఈ ప్రాజెక్ట్ అయితే చాలా బాగుంది. సో మీరు హెచ్ఎండి అంటున్నారు అండ్ రేరా కూడా అంటున్నారు కదా. వెంచర్ డెవలప్మెంట్ ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయినాయి కాబట్టి మనకి లొకేషన్ డెవలప్మెంట్స్ ఒకసారి చెప్తారా? ఇది మనకు వచ్చేసి మేడం ఆదిబట్ల మున్సిపాలిటీలో కొంగర్కలాన్ విలేజ్ ని ఆనుకుని ఉంది మేడం. మన ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 13 కి 3 kilometers డిస్టెన్స్ లో ఉన్నాం. మనకి నియర్ బై ఫాక్స్కాన్ కంపెనీ, రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఆఫీస్, కెయిన్స్ ఇవన్నీ కూడా 1.5 kilometer డిస్టెన్స్ లో ఉన్నాయండి. 3 kilometer డిస్టెన్స్ లో వండర్లా ఉంది. 3 kilometer డిస్టెన్స్ లో మనకి ఇప్పుడు రతన్ టాటా ఫ్యూచర్ సిటీ 300 feet రోడ్ వస్తుంది కదా మేడం, గ్రీన్ ఫీల్డ్ రోడ్. ఆ రోడ్ కూడా మనకి జస్ట్ 1.5 kilometer డిస్టెన్స్ లోనే వస్తుంది మేడం. సో కనెక్టివిటీస్ ఇప్పుడు ఈ వెంచర్ కి రావాలి అని అంటే మనకు ఎక్కడ నుంచి కనెక్టివిటీ దగ్గర అవుతుంది ఈ ప్రాజెక్ట్ కి? లొకేషన్ వైజ్ ఎగ్జిట్ నెంబర్ 13 వండర్లా నుంచి రావిరియాల ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి మనం ఇక్కడ ఇలా మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఉందండి కొంగర్కలాన్ లో, అక్కడ నుంచి రావచ్చు. ఐరా విల్లాస్ పక్క నుంచి కూడా రావచ్చు మేడం. లోకా కన్వెన్షన్ పక్క నుంచి కూడా రావచ్చు మేడం. ఇంకొకటి మనకి ఇక్కడ కలెక్టరేట్ ఆఫీస్ నుంచి కూడా భాష్యం వెంచర్ లో నుంచి కూడా మనకి కనెక్టివిటీ రోడ్ ఉంది. 1.5 kilometers లో వచ్చేస్తాం మేడం. కనెక్టివిటీ మల్టిపుల్ రోడ్స్ ఉన్నాయి మేడం. ప్లస్ ఇంకోటి మన వెంచర్ కూడా 100 feet రోడ్ ఆనుకునే ఉంటుంది మేడం. మాస్టర్ ప్లాన్ లో ఉన్న 100 feet రోడ్ ఈ రోడ్ వచ్చేదానికి మనకి ఇంకా దగ్గర అవుతుంది. ఈ రోడ్ డైరెక్ట్ కలెక్టరేట్ ఆఫీస్ కి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మనకి ఫాక్స్కాన్ కంపెనీ కావచ్చు, కలెక్టరేట్ కావచ్చు, ఎంత డిస్టెన్స్ లో ఉన్నాయి ఈ ప్రాజెక్ట్? 1.5 kilometer మేడం. 1.5 kilometer డిస్టెన్స్ లో ఉన్నాయి. సో మీకు కొంగర్కలాన్ విలేజ్ కి ఆనుకునే ఉంది కాబట్టి, ఇండ్లకు ఆనుకునే ఉంది కాబట్టి ఇప్పుడు దీంట్లో కన్స్ట్రక్షన్ రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు మేడం. రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో మొత్తం ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ ఒకసారి చెప్తారండి. ఇది టోటల్ ఫేజ్ 1 16 ఎకరాలు మేడం. హెచ్ఎండిఏ అండ్ రెరా అప్రూవల్ ప్రాజెక్ట్స్. మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, సీసీ రోడ్స్, ఓవర్ హెడ్ ట్యాంక్, ఎవెన్యూ ప్లాంటేషన్, పార్క్ డెవలప్మెంట్ మొత్తం టోటల్ కంప్లీట్ అయింది. మనకి త్వరలో ఫేజ్ 2 కూడా మనం లాంచ్ చేయబోతున్నాం మేడం. ఆల్రెడీ డీసీ వచ్చేసింది. ఒక 1 week లో మనకి ఎల్పీ నెంబర్ కూడా వచ్చేసింది. ఎల్పీ నెంబర్ వచ్చాక మనం గ్రాండ్ లాంచింగ్ పెట్టబోతున్నాం మేడం. అది వచ్చేసి 13 acres. ఫేజ్ 2 వచ్చి 13 acres. 13 acres. సో 16 acres కంప్లీట్ అయిపోయింది. 16 acres కంప్లీట్ అయిపోయింది. కొన్ని ఉన్నాయి ప్లాట్స్, కొన్ని ఉన్నాయి మేడం ప్లాట్స్. సో దీంట్లో కావాలంటే దీంట్లో, లేదంటే ఫేజ్ 2 లో కావాలంటే ఫేజ్ 2 లో తీసుకోవచ్చు. అంటే మన సెలెక్టెడ్ మన ఫేసింగ్ సెలెక్టెడ్ కావాలంటే ఫేజ్ 2 లోకి వెళ్ళాలి. ఇందులో ఉన్న దాంట్లోనే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫేజ్ 1 లో అయితే కొన్ని ప్లాట్స్ ఉన్నాయి. ఫేజ్ 2 లో అయితే ఎక్కువ ఉన్నాయి మేడం. సో అంటే దీంట్లో అయితే కొన్ని ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. దాంట్లో అయితే కార్నర్స్ కావచ్చు, కొన్ని ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. సో దాంట్లో తీసుకోవడం. ప్రాజెక్ట్ చేసి ఎన్నాళ్ళు అవుతుంది సార్? 2 years అయింది మేడం. 2022 ఎల్పీ నెంబర్ మంది. ఓకే ఓకే. సో 2 years లో టోటల్ కంప్లీట్ అయిపోయింది. బ్యాంక్ లోన్స్ కూడా వస్తాయి మేడం, ఉన్నాయి మేడం. సో ఇప్పుడు దీంట్లో ఓపెన్ ప్లాట్ సేల్ చేస్తారా? ఎవరైనా కన్స్ట్రక్షన్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంది? ఎందుకంటే ఇంట్లో ఆనుకోనే ఉంది, ప్లస్ మనకు అంత డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి కదా సార్. ప్రెజెంట్ అయితే మేడం మనం ఓపెన్ ప్లాట్ లో చేస్తున్నాము. కన్స్ట్రక్షన్ కూడా కొంతమంది రెడీగా ఉన్నారు. ఎందుకంటే మన దాంట్లో ఫస్ట్ కాన్ ఎంప్లాయీలు, టీసీఎస్ లో పనిచేసే వాళ్ళు, సాఫ్ట్వేర్ కంపెనీ పనిచేసే వాళ్ళు చాలా మంది ఎంప్లాయీలు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ చేస్తారు మేడం. మనకు ఒక 1 year లో హౌసెస్ కూడా వచ్చేస్తాయి. ఓకే. సో నియర్ బై ఎంప్లాయ్మెంట్ ఫాక్స్కాన్ కంపెనీలో 1 lakh ఎంప్లాయ్మెంట్ రాబోతుంది మేడం. దాని ఎదురుగా ఆల్రెడీ కెయిన్స్ లో 10,000 వరకు నడుస్తుంది. టీసీఎస్ లో 25,000 ఎంప్లాయ్మెంట్ నడుస్తుంది మేడం. ఇంకా మనకి ఫ్యూచర్ లో ఇంకా వేరే కంపెనీస్ కూడా రాబోతున్నాయి. టీసీఎస్ పక్కనే కాగ్నిజెంట్ కంపెనీ కూడా ఉంది, అది ఇంకా ఓపెన్ అవుతుంది. దాని పక్కనే టాటా ఏరోస్పేస్ కంపెనీ ఉంది. ఇవన్నీ కూడా ఉన్నాయి మేడం. ఎడ్యుకేషన్ పరంగా నియర్ బై స్కూల్స్ అంటే ఎవరైనా ఇక్కడ కట్టుకొని ఉండాలి అని అంటే ఫస్ట్ చూసేది స్కూల్స్. ఎస్ మేడం. సో దగ్గరలో స్కూల్స్ ఏమున్నాయండి?
మనకి నియర్ బై మేడం పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, ఓకే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది, శ్లోకా ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, ప్లస్ ఐరిస్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉంది మేడం. కాలేజెస్ అయితే ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, సివిఆర్ ఇంజనీరింగ్ కాలేజీ, భారత్ ఇంజనీరింగ్ కాలేజీ, గురుదత్త, ఏవిసి, విశ్వేశ్వర, గురునానక్, మల్టిపుల్ ఉన్నాయి మేడం. సో ఇక్కడ నియర్ బై స్కూల్స్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ పరంగా కూడా చూసుకుంటే చాలా కంపెనీస్. రీసెంట్ గా రంగారెడ్డి జిల్లా మెడికల్ కాలేజ్ కూడా వచ్చింది మేడం, ఓకే విత్ హాస్పిటల్ తో కలిపి. ఓకే ఓకే. సో టోటల్ ప్రాజెక్ట్ వచ్చేసి కాంపౌండ్ వాల్ అదంతా కూడా ఇచ్చారు. సో వెంచర్ లో ఎన్ని ఫీట్ రోడ్స్ ఇచ్చారు సార్? ఎంట్రన్స్ వచ్చేసి 40 feet రోడ్ మేడం, ఇంటర్నల్ అని 30 feet రోడ్స్. సో ఫైనల్ గా మనకి ప్రైస్ ఎంత ఉంది సార్ దీంట్లో? పర్ స్క్వేర్ యార్డ్ వచ్చి ప్రెసెంట్ అయితే మేము ఫేజ్ 1 అయిపోయింది మేడం, ఆల్మోస్ట్ కొన్ని ప్లాట్స్ ఉన్నాయి. ఫేజ్ 2 మాత్రం ప్రెసెంట్ ఫ్రీ లాంచ్ ఆఫర్ కింద 26,000 పెడుతున్నాం మేడం. ఎల్పీ నెంబర్ వచ్చిన తర్వాత దాని ప్రైస్ పెరుగుతుంది, 28,000 అయినా అవ్వచ్చు, 30,000 అయినా అవ్వచ్చు. ప్రెసెంట్ అయితే మేము 26,000 తప్పన బుకింగ్స్ తీసుకుంటున్నాం మేడం. సో ఈ 26,000 బుకింగ్స్ తీసుకుంటున్నారు కదా సార్, సో దీంట్లో అయినా 26 ఇస్తారా? ఎస్, దీంట్లో అయినా ఇస్తాం మేడం, దీంట్లో అయినా ఇస్తారు, దాంట్లో అయినా తీసుకోవచ్చు. సో ఈ 26,000 అనేది నెగోషియేషన్ ఉంటుందా? స్లైట్లీ నెగోషియేషన్ ఉంటుంది మేడం. సో ప్రైస్ మీద, ఐ మీన్ క్యాష్ ఆర్ లోన్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో లోన్ అయితే వస్తుంది. లోన్ అయితే వస్తుంది. సో ఏ బ్యాంక్స్ నుంచి టైప్ ఉన్నారు? మనకి ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, ఎల్ఐసి ఉంది, ఐడిఎఫ్సి ఉంది, హెచ్డిఎఫ్సి ఉంది. ఓకే ఓకే. ప్లాట్ సైజెస్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి? 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి మేడం. ఓకే. 600 స్క్వేర్ యార్డ్స్ వరకు ఉన్నాయి. ఇప్పుడు మన వీడియో చూసిన వ్యూవర్స్ మీకు మీ నంబర్ ఎట్లాగో మనం ప్రొవైడ్ చేస్తాం, సో సైట్ విజిట్ మీరు చేస్తారా సార్? అవును మేడం, ఫ్రీ సైట్ విజిట్ ఉంది. ఓకే సార్. సో మీరే A to Z మాట్లాడతారు టోటల్ డీల్. ఎస్ మేడం. ఓకే. సో శ్రీనివాస్ గారి నంబర్ అనేది నేను స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తాను. మీరు కనుక ఈ యొక్క ప్రాజెక్ట్ విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న శ్రీనివాస్ గారి నంబర్ కి కాంటాక్ట్ చేయండి. సో ఇదండి ఈ రోజు మన వీడియో. కొంగర్ కలాన్ విలేజ్ అనుకొని ఫుల్లీగా డెవలప్మెంట్ అయిపోయిన ఒక మంచి HMD రేరా సర్టిఫైడ్ కలిగిన ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్ ని తప్పకుండా విజిట్ చేయండి. ఈ రోజు వీడియో మనది. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రాపర్టీస్ కూడా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.